ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశానికి స్వాగతం. ఫిబ్రవరి 19వ తేదీ నుండి ఫిబ్రవరి 25వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఉండే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. ఇక ద్వాదశ రాశుల వారిలో ఎవరికి ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయో, ఆ ప్రతికూల గ్రహాల అనుకూలత కోసం ఏం చేయాలో ఆ విశేషాల్ని, దాంతోపాటు అదృష్టం ఐశ్వర్యం శీర్షికలో ఇవి పరీక్షల రోజులు కాబట్టి విద్యార్థులందరూ కూడా జ్ఞాపక శక్తిని పెంపొందించుకోవడానికి, తాము చదివింది అంతా కూడా రాయగలిగిన శక్తి లభించడానికి ఏం చేయాలో ఆ విశేషాల్ని తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీచాంద్రమాన దుర్ముఖినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం. ఇక ఈ వారంలో ముఖ్యమైన రోజుల్ని పరిశీలించి చూస్తే 22 సర్వైకాదశి, 23 తిల ద్వాదశి, 24 మహాశివరాత్రి, ఈరోజు ఆదివారం, విశేషించి మాఘమాసంలో వచ్చినటువంటి ఆదివారం కూడా. నక్షత్రగ్రహ తారాణాం అధిపో విశ్వభావనః తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్ నమోస్తు తే. నక్షత్రాల వల్ల, గ్రహాల వల్ల, తారల వల్ల ఏ విధమైన పీడలు కలుగుతాయో ఆ పీడలన్నిటినీ కూడా సూర్యభగవానుడు తొలగించగలిగిన శక్తి కలవాడు కాబట్టి ఈటీవీ ప్రేక్షకులైన మీ అందరికీ ఆ విధమైన సర్వ దోషాలు తొలగాలని ప్రత్యక్ష భగవానుడైన సూర్యుడిని ప్రార్థిద్దాం. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు షష్ఠంలో ఉన్నాడు, శని నవమంలో ఉన్నాడు, రాహు కేతువులు పంచమ ఏకాదశ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా అశ్విని నక్షత్ర జాతకులకి ఉద్యోగస్తులైనట్లయితే బదిలీలు సక్రమంగా లేకపోయినా, సరి కానటువంటి ప్రదేశాలకి తాము బదిలీ అయినప్పటికీ కూడా సర్దుకుపోతారు. భరణీ నక్షత్ర జాతకులకి వ్యాపారం సరిలేకపోయినా, వ్యాపారంలో ఆదాయం అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ కూడా వ్యాపారంలో ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా కొనసాగించుకునే పెడతారు. కృత్తికా నక్షత్ర జాతకులకి తాము చేస్తున్నటువంటి ఉద్యోగంలో అలాగే వృత్తిలో కూడా పెద్దగా సహకరించేటటువంటి వారు ఎవరూ లేకపోయినప్పటికీ కూడా, ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా సంయమనంతో వెళ్ళిపోతారు. అది ఈ వారానికి అత్యవసరం. ఈ వారం ఈ రాశివారు సరస్వతి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపాలి. మేషరాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం కుజుడు అయినటువంటి కారణంగా మహాశివరాత్రి సందర్భంగా శివునికి బిల్వ జల అభిషేకం అంటే మారేడు దళాలని ముంచినటువంటి నీటితో అభిషేకాన్ని చేయించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఓర్పుతో ఉండాలి, చిరునవ్వుతూ అలా చిరునవ్వునే చిలకరిస్తూ ఉండాలి తప్ప ఏ విధంగానూ ప్రతిస్పందనకి గురి కాకూడదు. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించుస్తే గురువు పంచమంలో ఉన్నాడు, శని అష్టమంలో ఉన్నాడు, రాహుకేతువులు చతుర్థ దశమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా కృత్తికా నక్షత్ర జాతకులకి ఆర్థికమైనటువంటి లాభం అంతంత మాత్రంగా ఉంటుంది. పెట్టినటువంటి పెట్టుబడికి నష్టం రాదు, కానీ లాభం మాత్రం చాలా తక్కువగా ఉండొచ్చు. అంత మాత్రం చేత దుఃఖపడిపోకూడదు. రోహిణీ నక్షత్ర జాతకులకి అనుకున్నటువంటి తమ ప్రణాళిక దూరంగా జరుగుతూ ఉండొచ్చు, లేదా తాత్కాలికమైనటువంటి విఘ్నాల పాలు కావచ్చు. అంత మాత్రం చేత ఆ ప్రణాళికని విరమించాలి అనే ఆలోచనకి ఏమాత్రమూ రాకూడదు. మృగశిర నక్షత్ర జాతకులకి కుటుంబంలో అనుకూలత తాత్కాలికంగా తగ్గచ్చు,
ప్రతికూల పరిస్థితులు కూడా కనిపించవచ్చు. అంత మాత్రం చేత అందరినీ విరోధులుగా చేసుకోవడం ఏమాత్రం సరికాదు. ఈ పరిస్థితి తాత్కాలికం అని గ్రహించగలగాలి. ఈ వారం ఈ రాశివారు దుర్గా అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ కాలాన్ని గడపడం ఉత్తమం. వృషభ రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం రవి అయినటువంటి కారణంగా మహాశివరాత్రి సందర్భంగా శివునికి భస్మంతో అభిషేకం చేయడం అవసరం. భస్మాభిషేకం వల్ల శివుడు సంప్రీతుడవుతాడు. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఆవేశానికి గురి కానే కాకూడదు. ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు చతుర్థంలో ఉన్నాడు, శని సప్తమంలో ఉన్నాడు, రాహు కేతువులు తృతీయ నవమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా మృగశిర నక్షత్ర జాతకులకి వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో శ్రమ చాలా ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ కూడా భరిస్తూ వెడతారు. ఏమాత్రం ఆవేశం తెచ్చుకోకుండా నడుపుకోగలగాలి ఈ వారాన్ని. ఆర్ద్ర నక్షత్ర జాతకులకి చక్కగా కీర్తి ప్రతిష్ట లభిస్తాయి. అనుకున్నటువంటి స్థాయి ఉద్యోగానికి మించిన ఉద్యోగమే లభించే అవకాశం బాగా కనిపిస్తోంది. పునర్వసు నక్షత్ర జాతకులకి పెట్టుబడికి మించినటువంటి ఆదాయం వచ్చే అవకాశం కనిపిస్తోంది. మొత్తం వ్యాపారం అంతా సుఖంగా సాగుతుందని అనిపిస్తుంది. కానీ తాత్కాలికంగా లభించినటువంటి లాభాన్ని శాశ్వతంగా ఇలాగే లభిస్తుందనే అభిప్రాయంతో ఎక్కువ పెట్టుబడిని పెట్టి వ్యాపారాన్ని చేయాలి అని అనుకోవడం సరికాదని గ్రహించుకోగలగాలి. ఈ వారం ఈ రాశివారు అన్నపూర్ణ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ కాలాన్ని గడపడం ఉత్తమం. మిథున రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం రవి అయినటువంటి కారణంగా మహాశివరాత్రి సందర్భంగా శివునికి శరకు రసంతో అభిషేకాన్ని చేయించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం సమీప దైవ దర్శనాన్ని చేయాలి మానసిక ఆనందం కోసం. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు తృతీయంలో ఉన్నాడు, శని షష్ఠంలో ఉన్నాడు, రాహుకేతువులు ద్వితీయ అష్టమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా పునరుసు నక్షత్ర జాతకులకి తీర్థయాత్ర చేయాలనే ఊహ కానీ, అలాగే నదీ స్నానాన్ని చేయాలనే ఊహ కానీ, లేదా సముద్ర స్నానానికి వెళ్లాలనే ఆలోచన కానీ కలుగుతుంది. తప్పక చేసేటటువంటి అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది. పుష్యమి నక్షత్ర జాతకులకి ఏమైనప్పటికీ కూడా అకుంఠిత కార్యదీక్షతో ఓ ముఖ్యమైన పనిని చేసి తీరవలసిందే అనే గట్టి పట్టుదల వస్తుంది. ఆ పట్టుదలతో చక్కనైనటువంటి కార్యాన్ని ముగించడం అవసరం. ఆశ్లేష నక్షత్ర జాతకులకి దాన ధర్మాల పట్ల ఆసక్తి ఏర్పడుతుంది. కానీ దాన ధర్మాలు ఎంతవరకు చేస్తారు అనేది మాత్రం సంశయాస్పదంగా అనిపిస్తుంది. కానీ దాన ధర్మాల పట్ల ఆసక్తి కలగడం ఆనందకరం. ఈ వారం ఈ రాశివారు లలిత అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ కాలాన్ని గడపడం ఉత్తమం. కర్కాటక రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం రవి అయినటువంటి కారణంగా శివునికి ప్రీతికరమైనటువంటి మహాశివరాత్రి కాలంలో నారికేళ జలం అంటే కొబ్బరి బొండాలతో ఉన్నటువంటి జలాన్ని అభిషేకించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం గర్వాన్ని అహంకారాన్ని ప్రదర్శించకుండా వినయంగా ఉండడం ఎంతైనా అవసరం. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వితీయంలో ఉన్నాడు, శని పంచమంలో ఉన్నాడు, రాహుకేతువులు ప్రథమ సప్తమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా మఖా నక్షత్ర జాతకులు ఒకవైపు నిర్మాణ రంగం, మరొక వైపు కళారంగం, మరొక వైపు మరో రంగం, ఇలా అనేకమైనటువంటి రంగాల్లో చేతుల్ని వేసి అనేక ఆదాయాల్ని సొంతం చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తారు. బాగానే ఉంటుంది. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులు రాజకీయ రంగంలో ప్రయోజనాన్ని పొందగలుగుతారు. కొత్త పదవిని ఆశిస్తూ దానికి తగినటువంటి ప్రయత్నాల్ని చేస్తూ ఉంటారు. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు ఆర్థికమైనటువంటి వనరుల్ని వెతుక్కుంటూ ఉంటారు. కొంతలో కొంత ప్రయోజనాన్ని మాత్రం సాధించుకోగలుగుతారు. కొత్త వ్యాపారానికి సంబంధించిన ఊహలతో ఈ వారం అంతా మెలుగుతూ ఉంటారు. ఈ వారం ఈ రాశివారు ఆంజనేయ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ కాలాన్ని గడపడం అవసరం. ప్రధాన ప్రతికూల గ్రహం సింహరాశి వారికి కుజుడు కాబట్టి కుజ ప్రీతికరం కోసం శివునికి మహాశివరాత్రి సందర్భంగా సర్వపుష్ప జలాలతో అభిషేకించడం అవసరం. అంటే అన్ని జాతుల పుష్పాలని నీళ్లలో ఉంచి ఆ జలంతో అభిషేకం చేయించడం అవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం రుణాలని తీసుకునే యోచనని విరమించుకోవాలి. ఇక ఈ వారం కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ప్రథమంలో ఉన్నాడు, శని అర్ధాష్టమంలో అంటే చతుర్థంలో ఉన్నాడు, రాహుకేతువులు ద్వాదశ షష్ఠ స్థానాల్లో ఉన్నారు.
ఈ కారణంగా ఉత్తరా నక్షత్ర జాతకులకి ఈ వారం శ్రమ అధికంగా ఉంటుంది. అయినా ప్రణాళికను మాత్రం చక్కగా అమలు చేసుకోగలుగుతారు. హస్తా నక్షత్ర జాతకులకి కొత్తమైనటువంటి సమస్యలు వచ్చినప్పటికీ కూడా ఆ సమస్యలన్నింటినీ కూడా దాటి ప్రవర్తించగలుగుతారు. చిత్తా నక్షత్ర జాతకులకి ఏ విధమైన అడ్డంకు లేకుండా వృత్తి సుఖంగా సాగిపోతూ ఉంటుంది. ఉద్యోగంలో కూడా మంచి అనుకూలత లభిస్తుంది. ఏ విధమైన ప్రతికూలత ఉండదు ఈ వారానికి. ఈ వారం ఈ రాశివారు ఆంజనేయ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ కాలాన్ని గడపాలి. కన్యారాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం శని అయినటువంటి కారణంగా మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా శంకరునికి గంధజలంతో అభిషేకం చేయడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం రుణాలని తీర్చేయాలి అనేటటువంటి గట్టి నిర్ణయానికి రావాలి. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వాదశంలో ఉన్నాడు, శని తృతీయంలో ఉన్నాడు, రాహుకేతువులు ఏకాదశ పంచమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా చిత్తా నక్షత్ర జాతకులకి తాము అనుకున్నటువంటి పనిలో ఎటు ఏ విధంగా తేల్చుకోవాలో ఆ కార్యక్రమం అస్పష్టంగా ఉంటుంది. అవగాహనకి రాదు. ఎటూ తేల్చుకోలేనటువంటి పరిస్థితి ఉద్యోగంలో ఏర్పడుతుంది. స్వాతి నక్షత్ర జాతకులకి శుభకార్యాల పట్ల ఏం చేయాలో తెలియనిటువంటి తాత్కాలిక అగమ్యగోచర స్థితి ఏర్పడవచ్చు. కొద్దిగా అనుభవజ్ఞులైనటువంటి వారిని సంప్రదించి ఒక నిర్ణయానికి రాగలగాలి. విశాఖ నక్షత్ర జాతకులకి న్యాయస్థానంలో వివాదాలు తేలకపోవడంతో ఏం చేయాలో తెలియనిటువంటి అనూహ్య పరిస్థితి ఏర్పడుతుంది. వృద్ధులైనటువంటి వారితో సంప్రదించి దానికి తగినటువంటి పరిష్కారాన్ని కనుక్కోగలగాలి. ఈ వారం ఈ రాశివారు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠిస్తూ కాలాన్ని గడపడం ఉత్తమం. తులారాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం కుజుడు అయినటువంటి కారణంగా మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా శంకరునికి కుంకుమ జలంతో అభిషేకం చేయించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారి ఈ వారం సమన్వయ ధోరణితో ప్రవర్తించడం మంచిది తప్ప పట్టుదలతో కోపంతో వ్యతిరేకంగా ప్రవర్తించాలనే ఊహకి రావడం అంత సరైనటువంటి పని కాదు. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ఏకాదశంలో ఉన్నాడు, శని ద్వితీయంలో ఉన్నాడు, రాహు కేతువులు దశమ చతుర్థ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా విశాఖ నక్షత్ర జాతకులకి ఆర్థికమైనటువంటి లాభం పుష్కలంగా ఉంటుంది. చేతి నిండా సొమ్ము ఆడుతూ ఉంటుంది. కానీ మానసికమైనటువంటి వ్యథ మాత్రం ఉంటూనే ఉంటుంది. ఇది తాత్కాలికం మాత్రమే. అనురాధ నక్షత్ర జాతకులకి చేతికి సొమ్ము అందుతుంది. కానీ ఎవరికి ఎంతెంత రుణాన్ని తీర్చాలో తెలియనటువంటి అయోమయ స్థితిలో ఉండే అవకాశం కనిపిస్తోంది. గుంఫనగా అతి ముఖ్యమైనటువంటి వ్యవహారాలని పూర్తి చేయవలసిన అంటే ఆర్థికమైనటువంటి అతి ముఖ్య వ్యవహారాలని పూర్తి చేయవలసిన కాలంగా గుర్తుంచుకోగలుగుతారు. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి భూమికి గృహానికి సంబంధించిన వివాదాలు పరిష్కరింపబడతాయి. జీవితానికి సంబంధించినటువంటి ఏవైనా సమస్యలు కానీ ఉన్నట్లయితే అవి పరిష్కరింపబడుతున్న దశలో ఉంటాయి. ఈ వారం ఈ రాశివారు రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. వృశ్చిక రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం కుజుడు అయినటువంటి కారణంగా మహా శివరాత్రి పర్వదిన సందర్భంగా శంకరునికి రజత జలాభిషేకాన్ని అంటే వెండిని నీళ్లలో ముంచి ఆ రజత జలంతో శంకరునికి అభిషేకం చేయడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తమలో ఉన్నటువంటి మనోవ్యథని బయటికి వేసేస్తూ వాద వివాదాలు, కోపాన్ని, అసహనాన్ని ప్రదర్శించడం సరికాదు. ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు దశమంలో ఉన్నాడు, శని ప్రథమంలో ఉన్నాడు, రాహు కేతువులు నవమ తృతీయ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా మూలా నక్షత్ర జాతకులకి అనవసరమైనటువంటి కోపం, అనవసరమైనటువంటి పట్టుదల, ఇంకా ఇతరమైనటువంటి మానసిక ఉద్విగ్నత అంటే మనోవ్యథ, ఏం జరుగుతుందో అనే భయం కలిగే అవకాశం ఉంది. అంత మాత్రం చేత కంగారు పడనేకూడదు. శని ప్రవేశం కారణంగా ఏర్పడుతోందని గమనించి వీలైనంతవరకు హాస్యస్ఫోరకమైనటువంటి కథలని చదువుతూ ఉండడం, అలాగే భారతాది గ్రంథాలలోకి తలదూర్చడం అవసరం. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి బంధుమిత్రులతో చిన్నవైనటువంటి స్పర్ధలు ఏర్పడవచ్చు. అలాగే ఇతరులైనటువంటి వాళ్లతోనూ తోటి ఉద్యోగులతోనూ కూడా చిన్నదైనటువంటి అసూయకి సంబంధించిన పోటీ కానీ బాధ కానీ కలిగే అవకాశం అనిపిస్తోంది.
దాన్ని శరీరానికి మనసుకి పట్టించుకోకుండా వెళ్ళగలగాలి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి కుటుంబంలో అవగాహన లోపంతో చిన్నదైనటువంటి పొరపొచ్చి ఏర్పడే అవకాశం ఉంది. వీలైనంత వరకు సర్దుకుపోయేందుకు ప్రయత్నించుకోగలగాలి. ధనురాశి వారు ఈ వారం లక్ష్మీ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ కాలాన్ని గడపడం అవసరం. ధనురాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం రవి అయినటువంటి కారణంగా మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా శంకరునికి బంగారపు వస్తువుని ముంచినటువంటి జలం సువర్ణ జలంతో అభిషేకించడం అత్యవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం అవసరమైనంత వరకు మాత్రమే మాట్లాడడం మంచిది. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు నవమంలో ఉన్నాడు, శని ద్వాదశంలో ఉన్నాడు, రాహు కేతువులు అష్టమ ద్వితీయ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి విపరీతమైనటువంటి శ్రమ ఉద్యోగంలో కనిపిస్తూ ఉంటుంది. అంత మాత్రం చేత ఉద్యోగాన్ని కాలదన్నుకునే ప్రయత్నం కానీ విరమించుకునే ఆలోచన కానీ పొరపాటును కూడా చేయకూడదు. శ్రవణ నక్షత్ర జాతకులకి వ్యాపారం ఏమాత్రము విస్తరించినటువంటి కారణంగాను, చేతిలో సొమ్ము అంతంత మాత్రంగానే ఉన్నటువంటి కారణంగాను చెప్పలేనటువంటి మానసిక ఆందోళన ఏర్పడుతుంది. అంత మాత్రం చేత ఏ విధంగానూ మానసిక ఉద్విగ్న స్థితికి లోను కాకూడదు. నిదానంగా సర్దుకుంటుంది పైవారానికి అనేటటువంటి ధైర్యంతో వ్యవహరించాలి. ఈ వారంలో ధనిష్ఠా నక్షత్ర జాతకులకి ఆరోగ్య భంగం కలగదు, కానీ ఎక్కడ ఆరోగ్యం భంగమవుతుందో అనే భయం మాత్రం మానసికంగా కలుగుతుంది. ఆరోగ్య భంగం కలగదు కాబట్టి ధైర్యంగానే ఈ వారాన్ని గడపవచ్చు, గడపాలి కూడా. ఈ వారం ఈ రాశివారు నవగ్రహ స్తోత్ర పఠనాన్ని చేస్తూ కాలాన్ని గడపడం ఉత్తమం. మకర రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం శని. శనిగ్రహ అనుకూలత కోసం శివునికి నవధాన్యాలని ముంచినటువంటి జలంతో అంటే నవధాన్య జలాలతో అభిషేకం చేయడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం నిదానంగా ఆలోచించాలి తప్ప తొందరపడి ఏ నిర్ణయాన్ని చేయకూడదు. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు అష్టమంలో ఉన్నాడు, శని ఏకాదశంలో ఉన్నాడు, రాహుకేతువులు సప్తమ ప్రథమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ధనిష్ఠా నక్షత్ర జాతకులకి తాము ఏ పని చేపట్టినప్పటికీ కూడా ఆ పని వెనుకడుగు వేసుకుంటూ వెళ్ళిపోతుంది తప్ప ముందుకు రాదు. విజయం లభించడం అనేది అంతంత మాత్రమే తప్ప సంపూర్ణమైన విజయాన్ని సాధించలేకపోవచ్చు. అంత మాత్రం చేత అసహనాన్ని చూపించుకోవడం, ఇలాగే ఉంటుందని నిరాశ నిస్పృహలకు లోను కావడం సరికాదు. శతభిష నక్షత్ర జాతకులకి కీర్తి ప్రతిష్టల విషయంలో చిన్న ఇబ్బంది ఏర్పడవచ్చు. తాము ప్రయత్నిస్తూ ఉన్నటువంటి ఆ ప్రయత్నం పూర్తిగా కొనసాగకపోవచ్చు, లేదా పూర్తిగా విఘ్నాల పాలు కావచ్చు. అంత మాత్రం చేత భయపడకూడదు, నిరాశ నిస్పృహలకి గురి కాకూడదు. పూర్వభద్ర నక్షత్ర జాతకులకి కుటుంబంలో వచ్చినటువంటి తాత్కాలికమైన వాద వివాదాల కారణంగా ఎంతో దూరానికి వెళ్ళాలి అని అనిపించేటటువంటి ఊహ రావచ్చు. అది ఏమాత్రం సరికాదు. కుటుంబంలో వచ్చిన తాత్కాలికమైనటువంటి ఇబ్బందిని మరెవరికీ తెలియచేయకుండా కుటుంబంలోని వారు మాత్రమే ఒక చోట కూర్చొని పరిష్కరించుకోవడం ఎంతైనా అవసరం. అది చాలా జాగ్రత్తగా సున్నితంగా ఆలోచించుకోవాల్సిన అంశం. ఇతరులకి బహిరంగపరచకపోవడం ఎంతైనా శ్రేయస్కరం. కుంభరాశి వారికి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్ర పఠనం అమోఘమైనటువంటి సత్ఫలితాలని ఇస్తుంది. కుంభరాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం రవి అయినటువంటి కారణంగా రవి గ్రహ అనుకూలత కోసం వినాయకునికి ఉండే షోడశ నామాల్ని అంటే 16 నామాల్ని 16 మార్లు ఏకాసనంలో అంటే కూర్చున్న చోటనే కూర్చుని పఠించడం అత్యవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తమకి కలిగినటువంటి ఇప్పటి పరిస్థితి ఈ వారానికి మాత్రమే ఉంటుందనే ధైర్యంతో ఉండాలి తప్ప ఎల్లకాలము ఇలాగే ఉంటుంది అనేటటువంటి నిరాశకి అధైర్యానికి లోను కాకూడదు. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు సప్తమంలో ఉన్నాడు, శని దశమంలో ఉన్నాడు, రాహు కేతువులు షష్ఠ ద్వాదశ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా పూర్వభాద్ర నక్షత్ర జాతకులకి వివాహాల విషయంలో అలాగే ఇతరమైనటువంటి శుభకార్యాల విషయంలో అనుకూలత స్పష్టంగా ఉంటుంది. ఎదుటివారు అనేకమైనటువంటి సహాయ సహకారాలకు కూడా తమంత తామే సిద్ధపడి వచ్చేటటువంటి అవకాశం బాగా కనిపిస్తోంది. ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులకి రుణాలు తీరడం, అలాగే కొత్తగా రుణాలు పుట్టడం, ప్రయోజనకరమైనటువంటి పనుల్ని చేపట్టడం వంటి శుభ పరంపర కొనసాగే అవకాశం కనిపిస్తోంది.
రేవతి నక్షత్ర జాతకులకి సంతానంలో విద్యా అవకాశం, వాళ్ళు చక్కగా చదివేటటువంటి తీరు, ఆర్థికమైనటువంటి అనుకూలత బాగా కనిపిస్తోంది ఈ వారంలో. ఈ వారం ఈ రాశివారు సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. మీనరాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం కుజుడు అయినటువంటి కారణంగా వినాయకునికి స్వచ్ఛమైనటువంటి జలంతో అభిషేకాన్ని చేయించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారి ఈ వారం పెద్దల సూచనల్ని తీసుకుంటూ పెద్దల అడుగుజాడల్లో నడవడమే అత్యవసరమని గ్రహించుకోగలగాలి. అదృష్టం ఐశ్వర్యం శీర్షికలో ఇవి పరీక్షల రోజులు కాబట్టి పిల్లలకి తాము చదివిందంతా గుర్తుండాలనే అభిప్రాయం తల్లిదండ్రులకు ఉంటుంది. వాళ్ళకి కూడా మేము చదివిందంతా పరీక్షల్లో రాయగలిగే శక్తి మాకు ఇయ్యాలి భగవంతుడనే ఆలోచన కూడా ఉంటుంది. ఏం చేస్తే పిల్లలు జ్ఞాపక శక్తి ఎదుగుదల అవుతుంది, అనుకున్నదంతా రాయగలరు, సద్విజయాలని సాధించగలరో ఒక్కసారి చూద్దాం. పిల్లలు పరీక్షకి వెళ్ళడానికి ఏ రోజు సిద్ధపడతారో తాము పరీక్షని రాసేటటువంటి కళాన్ని ఆ దైవం ముందు ఉంచండి. సరస్వతీదేవికి తెల్లనైనటువంటి పుష్పాలని సమర్పించి ఆ తల్లికి నమస్కరించి సరస్వత్యై నమః సరస్వత్యై నమః అని 5 మార్లు మాత్రం సరస్వతికి నమస్కరించి పరీక్షకి వెళ్ళండి. నిశ్చయంగా మీరు అనుకున్నదంతా రాయగలుగుతారు. జ్ఞాపక శక్తిలో ఏ విధమైన లోటు లేకుండా ఉంటుంది. పిల్లలకి చక్కని ఫలితాలు లభిస్తాయనేది సారాంశం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రరీత్యా చక్కటి గృహ నిర్మాణం ఏర్పాటు చేసుకున్న పిదప ప్రహరీ గోడ కూడా కట్టిన తదుపరి గేట్లు పెట్టేటువంటి విషయంలో ఆ ఇంటికి అద్భుతవంతమైనటువంటి కళను ప్రసాదించేటువంటి వరం. ఆ గేటు పెట్టేటప్పుడు అందంగా ఉండటమే కాదు, వాస్తు పరిజ్ఞాన తత్వంలో వాటిని జాగ్రత్తగా అమర్చవలసిన పరిస్థితి ఎంతైనా ఉంది. శుభకరమైనటువంటి ప్రభావాన్ని ప్రసాదింపజేయటానికి మీరు నిర్మించేటువంటి గేట్లలోనే దైవదత్తమైనటువంటి గుర్తులైనటువంటి స్వస్తిక్కు, ఓంకారం ఇలాంటివి కూడా అమర్చేటువంటి విధి విధానంతో కనుక ఆ గేట్ల నిర్మాణం చేసినట్లయితే ఐశ్వర్యదాయకమైనటువంటి ప్రభావం వచ్చి తీరుతుంది సుమా. ప్రహరీ గేట్లు ఎప్పుడూ కూడా ఉచ్చ నీచ అని చెప్పేసి 2 రకాలుగా చెప్తాం. ఉచ్చ అంటే మంచి స్థానం, నీచ అంటే చెడు స్థానం. గేటుకి రోడ్డుకి ఉన్నటువంటి తత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ రోడ్డు ఏ వైపున ఉన్నదో ఆ వైపుకు గేటు పెట్టడం వీలవుతుంది. అయితే స్థలానికి ఎన్ని పక్కల రోడ్లు ఉంటే అన్ని పక్కల గేట్లు పెట్టాలి అనేటువంటి నియమం మాత్రం లేదు. ఆ రోడ్డు తూర్పు ఉత్తరాలు ఉన్నప్పుడు 2 గేట్లు పెట్టడం మంచిది. ఉత్తర పడమర రోడ్లు ఉన్నప్పుడు ఉత్తరాన గేటు ఉంచడం మంచిది. తూర్పు ఈశాన్యం గేటు వల్ల పుత్ర సంతతి అభివృద్ధి, వివాహాది శుభకార్యాలు, ఉద్యోగాలలో లాభాలు, ఆయుష్మాన్ భవ ఇత్యాది లక్షణాలు కలుగుతాయి. అదే తూర్పు ఆగ్నేయ గేటు వల్ల కించిత్తు ఆర్థిక పరిస్థితుల్లో నష్టం, ఉద్యోగ వివాహ శుభకార్యాల్లో ఆలస్యం, సంతానేచ్ఛ సిద్ధింపకపోవటం. అందుచేత తూర్పు ఆగ్నేయ గేటు పనికిరాదు. ఉత్తర దిక్కు గేటు ప్రహరీకి ఉత్తర మధ్య నుంచి ఉత్తర ఈశాన్యం వరకు ఉన్న భాగంలో ఎక్కడ పెట్టినప్పటికీ కూడా తప్పులేదు. ఉత్తర ఈశాన్య గేటు అధిక లాభాన్ని చేకూరుస్తుంది. ఉత్తరం మధ్యలో గేటు ఉంటే ఉత్తర ఈశాన్య గేటు ఉంచాలి. ఉత్తరం మధ్య చిన్న గేటు, ఈశాన్యంలో పెద్ద గేటు ఉంచటం శ్రేయోదాయకమైన ప్రభావం. ఉత్తరం వైపు ఇల్లు కట్టుకున్న వాళ్ళు
ఉత్తరం మధ్యలో చిన్న గేటు పెట్టుకోండి, ఈశాన్యం వైపు పెద్ద గేటు పెట్టుకోండి. అలా పెట్టుకుంటే కీర్తి ప్రతిష్టలు ఎక్కువ వస్తుంటాయి. గృహానికి ఉత్తర ఈశాన్య సింహద్వారం మంచిని కలిగిస్తుంది. అయితే దాని ఎదురుగా ఉండే ప్రహరీ గేటు ఉత్తర వాయువులోకి మాత్రం వెళ్ళకూడదు. మీరు ఉత్తరం వైపు ఇళ్ళు నిర్మాణం చేసినప్పుడు వాయువుల గేటు పెట్టకూడదండి, చాలా తప్పు. రోడ్డు ఉత్తరం వైపు ఉంటుంది, మీరు పెట్టుకోదలుచుకుంటే మధ్యలోనూ ఈశాన్యంలోనూ పెట్టాలి తప్ప వాయువ్యంలో మాత్రం పెట్టకండి. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఉత్తర ఈశాన్య గేటు వలన ధనయోగం, మంచి ఉన్నత విద్య, గౌరవం, కీర్తి ఇవన్నీ కూడా పెరుగుతాయి. ఉత్తర వాయువ్య గేటు అనర్థాలకు హేతు అవుతుంది. ఇకపోతే దక్షిణ దిశ అండి. ఈ దక్షిణ దిశలో గేటు పెట్టేటప్పుడు దక్షిణ మధ్య నుంచి దక్షిణ ఆగ్నేయ వరకు ఎక్కడైనా ఉంచుకోవచ్చు. ఆగ్నేయ వైపు జరిగి పెట్టుకోవచ్చు. దక్షిణ ఆగ్నేయం గేటు, దక్షిణ మధ్య గేటు రెండు మంచివే. ఇలా రెండు గేట్లు పెట్టాలనుకున్నప్పుడు ఆగ్నేయంలో మాత్రం పెద్ద గేటు పెట్టండి, మధ్యలో మాత్రం చిన్న గేటు పెట్టండి. అలాగే పడమర వైపు ఉన్నటువంటి వాళ్ళకి ఏ విధంగా గేట్లు పెట్టుకోవాలి. పడమర ప్రహరీకి పడమర మధ్య నుంచి పడమర వాయువ్యం లోపు ఎక్కడైనా గేటు పెట్టుకోవచ్చు, అంతేగాని నైరుతి వైపుకి రాకూడదు. పడమర మధ్య కన్నా వాయువ్య గేటు చాలా గొప్పదిగా ఉంటుంది. ప్రధాన ద్వారం ఎదురుగా గేటు పెట్టినప్పుడు అది పడమర మధ్యలో వస్తే పడమర వాయువ్యంలో మరొక గేటు పెట్టడం మంచిది. ప్రధాన సింహద్వారానికి ఎదురుగా గేటు ఉండాలి కదండి. ఆ గేటు పెట్టేటప్పుడు మధ్యలోకి వచ్చేట్టుగా చూసుకొని పెట్టుకుంటారు పడమర వైపు. వాయువ్యం వైపు కూడా చిన్న గేటు పెట్టండి. నడక వాయువ్యం నుంచి నడిస్తే చాలా మంచిది పడమర దిశలో గృహ నిర్మాణం చేసుకున్నటువంటి వాళ్ళు. ఎటువంటి పరిస్థితుల్లోనూ పడమర నైరుతి గేటు పెట్టకూడదు. వాయువ్యంలో పెట్టండి, మధ్యలో పెట్టండి పడమర వైపు ఉన్నటువంటి వాళ్ళు. అప్పుడే అదృష్టయోగం సిద్ధిస్తుంది. గేటు ఎదురుగా ఇంటి యొక్క పిల్లర్, స్తంభం ఇవేమీ కూడా రాకూడదు. గేటు ఎదురుగా గొయ్యి కానివ్వండి, నుయ్యి కానివ్వండి, బోరింగ్ కానివ్వండి పనికిరావు. డ్రైనేజ్ మ్యాన్ హోల్ కూడా అనర్థదాయకమే. గేటు ఎదురుగా చెట్లు కూడా ఉండకూడదు. దాన్ని వేధాదోషం అంటారండి. ఎదురుగా పెద్ద చెట్టు ఉంది, అది వచ్చి మీ యొక్క సింహద్వారంలో గేట్లో మధ్యలోనే పడుతోంది, దాన్ని వేధాదోషం అంటారు. రాళ్ల గుట్టలు, దిమ్మెలు ఉండకూడదు. గేటు ఎత్తు ప్రహరీ కంటే ఎత్తు ఉండరాదు. మీరు ప్రహరీ కన్నా కూడాను గేటు ఎత్తు ఉండకూడదు. ప్రహరీ కన్నా తక్కువలోనే ఎత్తు ఉండాలి. అలా ఉంటేనే చాలా చక్కటి యోగం సిద్ధిస్తుంది. గేటు దిమ్మెలు తర్వాత కొంత గోడ ఉండాలి. మూలల్లో గేటు దిమ్మె రాకూడదు. ఇవన్నీ కూడాను వాస్తుశాస్త్రంలో ముఖ్యమైన విశేషాంశాలు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. బాగుంది. ఎద్దెక్కుతారు ఎందుకు? ఆవిడికి తెలియదా? పినాకం ఎందుకు పట్టుకుంటాడో చెప్పాడు. ఈ ముసలి ఎద్దు ఏమిటి? ఎప్పటిది ఎద్దు? దానికి ముసలితనం రాదా? దాని మీద ఎక్కి తిరుగుతారేమిటి? నా సింహం ఉంది, నా పెద్ద పుల్లుంది కాదని ఈ ఎద్దేమిటి? దానిలో ఏదో ఉండాలిగా, అది ఏమిటో చెప్తురు అంటే ఆవిడికి తెలియక ఆయన అన్నాడు, హిమవన్నగంబునందేను లోకహితార్థమైన మహాతపమాచరింప గోవులు చుట్టు దేకున సెడి తిరిగినన్ సంకట పెట్టిన పంకజాక్షి కోపించి చూడ సంతాపాకులత్వంబు పొందే గోకులము అరవింద భవుండు అమరులు చనుదించి ప్రార్థించి
వృషము కానికిచ్చి కరుణ చెనింప పలికి నాకు గోపతి అని 7 నామమిచ్చి అప్పుడు గోబాధమన్పిరి అయ్యమల వృషము వాహనముగా కేతువుగా శివ ప్రచారమాచరింతు నెల్లడ అది అదిగాగా. పార్వతి ఒకప్పుడు హిమాలయ పర్వతం మీద కూర్చుని తపస్సు చేస్తున్నా. నేనెవరి కోసం తపస్సు చేయాలి? అందరూ నా కోసం చేస్తారు, నేనంటే శివుడు. నేనెవరి కోసం చేయాలి? లోకహితం కోసం తపస్సు చేస్తున్నా, లోకాలు బాగుండాలని తపస్సు చేస్తుంటే ఆవుల మందలు స్వతంత్రంగా నా చుట్టూ చేరి అంబా నరిచేదోటి, అంబే నరిచేదోటి, అటు పరిగెత్తేదోటి, ఇటు పరిగెత్తేదోటి, స్వాతంత్రంగా మన శివుడేగా అని నా చుట్టూ చేరి అరుస్తున్నాయి. నాకు తపోభంగమైంది. నాకు కోపం వచ్చింది ఆవుల మీద. ఏమిటివి నా తపోభంగం చేస్తూ? ఎంత ఆవులైతే మాత్రం ప్రేమగా చూశాను కదా అని ఇలా నా చుట్టూ చేరేమిటి, చేరి ఇలా అరుస్తాయేమిటి అని కోపంగా చూశారు. వెంటనే బ్రహ్మగారు దేవతలు పరిగెత్తుకొచ్చారు. అమ్మో, ఆయనకి తపోభంగం అయిందే, కోపం వచ్చిందే అని పరిగెత్తుకొచ్చి, శివా శివ, ఆవులు కదా ఏదో అరిచేయి, మీరు తపస్సు చేస్తున్నారని వాటికి తెలియదు కదా, వాటి మీద కోపగించకండి, మీకు ఎద్దును బహూకరిస్తాను తీసుకోండి అని బ్రహ్మగారు దేవతలు నాతో మంచి మాటలు మాట్లాడి ప్రార్థించి ఓ ఎద్దుని ఇచ్చారు. ఎందుకురా నాకు అని నేను అడగలేదు, వాడేదో ప్రేమతో ఇచ్చాడు, పుచ్చుకున్నాను. అంత ప్రార్థన చేసి వాళ్ళు ఇచ్చిందని నేను ఎక్కడో దొడ్లో కొట్టు వదిలేస్తే ఏం బాగుంటుంది? వాళ్ళు నాకు ఇచ్చారు కాబట్టి ప్రేమతో వాహనం చేసుకున్నాను, దాన్ని పతాకంగా పెట్టుకున్నాను, ఈ 2 పట్టుకు తిరుగుతూ ఉంటాను. వాళ్ళు చూసి మురిసిపోతుంటారు మేము ఇచ్చినవి అని. వాళ్ళ తృప్తి కోసం తప్ప నాకెందుకు పార్వతి వాహనం? అంతటా ఉన్నవాడు ఎక్కడికి వెళ్ళాలి కనుక, ఇక్కడున్నవాడిని ఇంటికి వెళ్ళడానికి అయితే వాహనం కావాలి. అంతటా ఉన్నవాడికి వాహనం ఏంటంటే ఆయన పేరే స్థాణుహు. శివుడికి స్థాణుహు అని పేరంటే కదలడనే, జడుడనే దాని అర్థం. కదలడానికి చోట్లేదు, అంతటా నిండిపోయాడు, అటువంటి వాడు అని. కాబట్టి నేను ఏదో వాళ్ళ మీద ప్రేమతో ఆ ఎద్దునెక్కి తిరుగుతుంటా, అది ధర్మం పైగా. అందుకు నా ఎద్దు, దాన్నే పతాకంగా కూడా చేసుకుని అదే జెండా కూడా పెట్టుకుంటా. వాళ్ళందరూ చూసావా పాపం, మనం ఆయనకి ఏమి ఇచ్చామో ఎద్దులు ఇచ్చాం, ఆ ఎద్దెక్కి తిరుగుతాడు, ఆ ఎద్దుని జెండాగా పెట్టుకున్నాడు, ఎంత ప్రేమో అని మురిసిపోతారు. ఇది ఆయన తత్వం. ఎంత చిన్నదానికైనా పొంగిపోతాడు. అందుకే లోకంలో ఎవరికీ లేని పేరు శివుడికి ఒక్కడికే ఉంది, అసుతోష్. అసుతోషుడు చాలా గొప్ప పేరు మగపిల్లలకి. అసుతోష్ అంటే మీరేమిచ్చారన్నది చూడడం, మీరిచ్చింది ఎంత చిన్నదవనివ్వండి ఆయనకి పరవశమే. బాగుంది కానండి, శ్మశానంలో ఉంటారు ఎందుకు? కైలాసం ఉందిగా మనకి, హిమవత్ పర్వత ప్రాంతం ఉందిగా, లోకమంతా మీరేగా. మీరు చింతామణి పాణిగ్రాహి, మీరు తలుచుకుంటే ఏది కాదు, చక్కటి అంతఃపురంలో ఉండొచ్చుగా, అక్కడ ఎందుకున్నారు అంటే పార్వతీ చేత కాక ఉండలేదు నేను. శ్మశానంలో ఉగ్రభూతములు ఉంటాయి, అవన్నీ ఏం చేసేవంటే లోకం మీద వచ్చి పడిపోయేవి. రాత్రి జనులు పడుకున్నప్పుడు వాళ్ళ ఇళ్ల మీదకి వచ్చి పడిపోయేవి. పడిపోతే అల్లకల్లోలం అయిపోయి. ఇప్పుడు బ్రహ్మగారు నా దగ్గరికి వచ్చి ఏడ్చాడయ్యా, అవ్యవస్థ ఏర్పడుతోంది, మీరు దీనికి ప్రతిచర్య చేసి చక్కదిద్దండి అన్నాడు. అందరూ నా బిడ్డలేగా, ఆయన మహాజ్ఞాని. ఆయన అన్నాడు, అసలు పార్వతి మోక్షపరులు శుచిస్థానముగా ప్రశంససెయ్యుదురు, విజనత్వ విశేషమిరిగి కానయింపై శ్మశానంబు మానసమున నొలసెగావున అయ్యడ ఉనికి కలిగే. వీధుల్లో ఏముంది, కనబడ్డ ప్రతివాడు అక్కర్లేని పనులు చేసేవాళ్ళు, అక్కర్లేని మాటలు మాట్లాడేవాళ్ళు అందరూ వీధుల్లో తిరుగుతూ ఉంటారు. ఎవడు ప్రాణం పోయిన తర్వాత తప్పొచ్చేవాడు ఉండండి. ఇదంటే శ్మశానం ఒకటి ప్రశాంతంగా ఉంటుంది. పార్వతి మహాప్రళయమునందు సమస్త లోకములను పడగొట్టగలిగిన వాడు, ఆయన ఎందు పుట్టి ఆయన ఎందు పెరిగి ఆయన ఎందు పడిపోతాయి సమస్త భూతములు. కాబట్టి ముముక్షువులు కూడా సంతోషిస్తారు అక్కడుంటా. అంతేకాదు, నీకు ఇంకో చమత్కారం చెప్పనా పార్వతి? అచట యుండి లోకములనన్నిటినాత్మదలంచి రక్ష చేయుచూ విహరింతు, భూతచయమొక్కట కూడి చెరించుచున్కికిన్ ప్రచుర కుతూహలుండనయి రాగము బొందుదు, అట్లుగాన నాకచట నివాసమయ్యే వినుము అన్య తలంబులు దాని బోలునే. మిగిలిన ప్రదేశాల్లో ఎవరో ఒక సంబంధమైన వాళ్లే ఉంటారు, బతికున్న వాళ్ళన్నా ఉంటారు, లేదా చచ్చిపోయే వాళ్ళైనా ఉంటారు. బతికున్న వాళ్ళు చచ్చిపోయేవాళ్ళు కూడా వచ్చి చేరేది, ఉగ్రభూతాలు సాత్విక భూతాలు కూడా వచ్చి చేరే ప్రదేశం శ్మశానం ఒకటే. ఎందుకో తెలుసా? లోకంతో సంబంధం లేకుండా ప్రశాంతంగా తపస్సు చేసుకుందాం అనుకున్న యోగులు శ్మశానంలో కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉంటారు, ముముక్షువులు. ఎందుకంటే అది ప్రశాంత ప్రదేశం అని అందులో తపస్సు చేసుకుంటారు.
కాబట్టి శ్మశానం తపోభూమి, అక్కడ తపస్సు చేస్తాడు. 2, ప్రాణులన్నీ అక్కడ చచ్చిపోతాయంటావా? చచ్చిపోయిన వాళ్ళని అక్కడికి తీసుకొచ్చారేమో కానీ చచ్చిపోయింది అక్కడ కాదుగా. అది శ్మశానం అంటావా? అలా అయితే భూమి అంతా శ్మశానమే. ఎవడు ఎక్కడ చచ్చిపోలేదు నాకు చెప్పండి? ప్రతివాడు ఎక్కడో అక్కడ చచ్చిపోయాడు. ప్రతి ఇంట్లో, ప్రతి ఇంటి ప్రాంగణంలో ఎవరో ఒకళ్ళు చనిపోతూ ఉంటారు. హాస్పిటల్లో చనిపోతారు. భూమి మీద అనేక ప్రాణులు చచ్చిపోతుంటాయి. అసలు శ్మశానము కాని అంగుళం నాకు చూపించు. అది శ్మశానం అంటామే. ఉంటే యావత్ ప్రపంచము శ్మశానము, లేదా శ్మశానము లేదు. కానీ దానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా పార్వతి? అందరూ అక్కడే ప్రశాంతంగా ఉంటారు. అక్కడ ఏ కొట్లాట్లు ఉండవు. పైగా అసలు లోచూపుతో లోకములకు ప్రశాంతతనిస్తాను అక్కడ. ఎందుకో తెలుసా? అసలు ఏడుపు అక్కడే ఉంటుంది, అసలు బాధ అక్కడే ఉంటుంది. మిగిలిన బాధలు తాత్కాలికములు. ఒకరిని చూసి ఊరట పొందుతాడు. అలా పొందడానికి అవకాశం లేని ఏడుపు ఏడ్చేది అక్కడే. ఎందుకో తెలుసా? శరీరాన్ని దహించేసిన తరువాత జీవుడు పైకి వెళ్ళిపోతాడు. పైకి లేచి నించుంటాడు. చీకటి పడుతూ ఉంటుంది, అందరు వెళ్ళిపోతారు. ఉగ్రభూతములన్నీ లేస్తాయి. అప్పుడు ఏడుపు మొదలెడతాడు. వీళ్ళని నమ్మాను, కొడుకన్నాను, కూతురన్నాను, కోడలన్నాను, అల్లుడన్నాను, మనవలన్నాను, అక్కర్లేని మార్గంలో సంపాదించాను, తీసుకొచ్చాను, ఇళ్ళు కట్టాను, పొలాలు కొన్నాను, నగదు తీసుకొచ్చాను, నగలు తెచ్చాను, అన్ని దాచాను, ఏమొచ్చాయి నాతో? వాడు వెళ్ళిపోయాడే కొడుకు చీకటి పడుతున్నదని అని ఏడుస్తాడు. చచ్చినవాడు చచ్చిపోకుండా అక్కడ ఉండి నేను వాడిని సేద తీరుస్తా, బెంగపెట్టుకోకురా, ఇంకో శరీరం ఇస్తానులే, ఇంకో మాట బాగా చేసుకో, అప్పుడైనా సరి అయిన బుద్ధితో ప్రవర్తించు అని వాళ్ళకి మనశ్శాంతినిస్తా. నేను కూడా అక్కడ లేకపోతే చచ్చినవాడు ఏడుస్తూ పోతాడు, వాడికి శాంతినిచ్చేవాడెవడో అందుకున్నా. అది ఆయన ఔదార్యం. కాబట్టి పార్వతి ఉగ్రభూతములు ఊళ్ళల్లో పడిపోకుండా చూస్తున్నా, ప్రశాంతంగా కూర్చుంటున్నా, వెళ్ళిపోతున్న వాళ్ళని ఓదారుస్తున్నా. లోపల ప్రశాంతంగా ఉన్నాను కాబట్టి చూస్తూ లోకములలో ఎవరిని అనుగ్రహించాలో వాళ్ళందరినీ అనుగ్రహిస్తున్నా. అందుకు కూర్చున్నాను పార్వతీ శ్మశానంలో. ఇంకొక ప్రశ్న అడుగుతాను స్వామి, ఆ ఒక్క ప్రశ్న ఇవాళ చెప్పేసేయండి. ఏమిటి చెప్పు? మీరు ఈ బూది పులువుకుంటారే భస్మ, ఎముకల దండలు వేసుకుంటారే, పుర్రె పట్టుకుంటారే, పునుకల పేరు కంఠమన భూరి భుజంగము భూషణంబుగానయము భస్మధారణము ఎద్రిడివాసము మేరు విల్లుగానువుగా దంతి చర్మమును హస్తములందు కపాల శూలముల్ పడిబడి దల్తు శంకర కృపావరు రూపమున ఆశ్రయించద. పావులు మెళ్ళో హారాలుగా వేసుకుంటారే, గొడ్డలు పట్టుకుంటారే, శూలం పట్టుకుంటారే, ఏమిటి స్వామి అల్లరంతా అంటే ఆయన అన్నాడు, లోకస్వరూపంబు లోలాక్షి 2 విధంబులు, శీతము ఉష్ణము నాగజనునివి రెంటను సకలంబు గ్రహితమయ్యుండు, సౌమ్యాగ్నేయయోగ కలితమఖిల జగంబు, సౌమ్యము విష్ణుడు ఆగ్నేయమేను వహింతు, ఇరుతెరంగులెనయుటకొని భరింతు నీ విశ్వంబు, కావున ఆగ్నేయ భావ రూఢయైన ఆకృతి లోకహితార్థముగా వహించినాడా, ఇంకెయ్యదీవు నన్ను అడిగదవు అడుగుము, నావుడు ఆర్య సోము తల ప్రియంబున ఏటికి దాల్చితనియే. పార్వతి ఒక్కటి గుర్తుపెట్టుకో, అసలు ఈ లోకంలో ఉన్నటువంటి సమస్త పదార్థముల యందు వేడి చల్లతనం 2 ఉంటాయి. రాత్రి చల్లతనం, పగలు వేడి, ఏదో ఒక్కటి ఉంటే తట్టుకోలేరు. గ్రీష్మం తాపం, హేమంతం చలి. మనిషి మనసు చల్లగా ఉండాలి, ఒళ్ళు వేడిగా ఉండాలి. ఒంట్లో వేడి తగ్గిపోయింది అనుకోండి ప్రమాదం. వేడి చల్లన 2 కలిస్తేనే ఈ లోకమంతా ఉంది. 2 కలిసిన గ్రంథి. ఇందులో చల్లతనం విష్ణువు, వేడి నేను. ఈ వేడి చల్లతనం కలిసినటువంటి ఈ విశ్వాన్నంతటినీ నేను భరిస్తూ ఉంటాను. అందుకే మహాప్రళయంలో లోకాలన్నీ ఆయనలో వెళ్ళిపోతాయి. అందుకే వేడికి సూచనలైనవన్నీ నేను భరిస్తానని చెప్పడానికి అటువంటివన్నీ నేను ధరిస్తూ ఉంటాను. ఆయన ఏది వేసుకున్నా దానికి అంతరార్థం ఉంటుంది. పాము మృత్యువునకు సంకేతం. పాము మనని చూడక్కర్లేదు, మనం దాన్ని చూసినా భయమే. ఏమండి నన్ను కానీ చూసిందంటారా? పెద్ద త్రాచుపాము వెళ్ళిందండి, అది నన్ను కానీ చూసిందేమో అని మంత్రించిన చోడు దల్లుకు రాత్రంతా మంచం ఎక్కి కూర్చుంటాడు, పడుకోడు, నిద్రపోడు. ఎక్కడన్నా అందనుకోండి హడిలిపోయాడే. ఎందుకని? పావుని తన చూడడం కాదు, తనని పాము చూసిన భయం మృత్యువునకు సంకేతం.
అందరూ మృత్యువునకు భయపడతారు, ఆయనకి మృత్యువు లేదు. ఆయన మృత్యుంజయుడు. ఆయన పాదములు పట్టుకున్నవాడు మృత్యుంజయుడు, ఇక మళ్ళీ పుట్టడం. అందుకే కాశీగంగా కాశీగంగా అంటారు. గంగ దక్షిణానికి ప్రవహిస్తుంది, ఉత్తరాన పుట్టి. దక్షిణానికి వెళ్ళింది అంటే ఊరికి దక్షిణాన శ్మశానం ఉంటుంది. కాశీలో ఉత్తరానికి తిరుగుతుంది. అంటే ఉత్తరాభిముఖుడయ్యాడు అంటే పరమేశ్వరారాధన చేసి ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా ఆఖరిసారి శరీరాన్ని వదిలిపెడతాడు. అందుకు కాశీగంగ ప్రఖ్యాతి అంటారు. తప్ప గంగ అంతా ఒకటే, కాశీలో గంగ గొప్పతనం అది. కాబట్టి పార్వతి, వేడికంతటికీ కూడా నేను సూచన. అంతేకాదు, వాసుకి లాంటి మహాసర్పములు నా గురించి తపస్సు చేసి అడిగాయి నీకు భూషణములవుతామని. వాటిని తీసి మెడలో వేసుకున్నాను. ఒకప్పుడు నేను గొప్ప తాండవం చేస్తున్నాను. జటాటవీగలజ్జల ప్రవాహ పావిత స్థలే గళేవలంబ్యలంబితాం భుజంగతుంగమాలికాం ఢమఢమఢమఢమ నిరాటమడ్డవర్వయం చకారచండ తాండవం తనూతున శివ శివం మకర్వ సర్వమంగళా కళాకదంబ మంజరీరస ప్రవాహ మాధురీ విజృంభణా మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంతకాంతకాంతకం తమంతకాంతకం భజే అని తాండవం చేస్తూ ఉంటాడు. ఆ తాండవం చేస్తున్నప్పుడు అందరూ వాద్యాలు మ్రోగిస్తూ ఉంటారు, వీణలు మోగిస్తూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు. నేను ఒక్కడిని తాండవం చేస్తూ ఉంటాను. ఆదిశేషుడు వచ్చి నిలబడ్డాడు. విఘ్నేశ్వరుడు నవ్వాడు. నవ్వితే ఆయన అన్నాడు, ఎందుకు నవ్వావన్నాడు. నీకు కాళ్ళ చేతులా ఏవి వాయిస్తావన్నాడు. ఆయనకి బాధేసింది. నాకు కాళ్ళు చేతులు లేవని, నేను ఏ వాద్యం వాయించలేనని నన్ను చూసి నవ్వావా? నేను శివుడి శరీరంలో అంతర్భాగం అయిపోతానని ఎగిరి పరమశివుడి యొక్క పాదాన్ని చుట్టుకుని అందే అయ్యాడు. ఇప్పుడు ఆయన తాండవం చేస్తుంటే అందె కూడా కదులుతుందా కదలదా? ఆదిశేషుణ్ణి అందెగా అలంకరించుకున్నాడు ఆయన మీద అనుగ్రహంతో. అందుకేట అప్పుడప్పుడు మీరు చూడండి, నటరాజస్వామి కాలు ఇలా ఎత్తి ఒక్క క్షణం అలా ఉంచుతాడు. ఎందుకో తెలుసా? ఆయన నిర్విరామంగా నాట్యం చెయ్యలేక కాదుట, అంత గబగబా కదిలిపోతుంటే అందె మరి ఆదిశేషుడు కదా, జారిపోతుంటాడు. చుట్టుకోవడానికి అవకాశం లేదు. ఈయన గబగబా చేసేస్తూ ఉంటాడు. అయ్యో పాపం శేషుడు జారిపోతున్నాడు, చుట్టుకోలేకపోతున్నాడని ఒక్క క్షణం కాలెత్తిలా ఉంచుతాట, బాగా గట్టిగా చుట్టుకుంటాట. అప్పుడు మళ్ళీ తాండవం చేస్తుంటాట. శంకరాచార్యులు వారు స్తోత్రం చేశారు. ఆదిశేషుడు శివతాండవం మీద స్తోత్రం చేశాడు. ఆ స్తోత్రంలో ఏం చేశాడంటే ఎక్కడ దీర్ఘం లేకుండా అన్ని తలకట్లతోటే చేశాడు, హ్రస్వాక్షరాలతో తాండవ స్తోత్రాన్ని. కాబట్టి మహానుభావులైనటువంటి సర్పములన్నీ కూడా ఆయనకి ఆభరణములయ్యాయి. ఎందుకని అంటే ఆయన అనుగ్రహ విశేషం అటువంటిది. తల మీద చంద్రుణ్ణి పెట్టుకుంటావే, లోకంలో ఎవరూ పెట్టుకోరు, పడిశం పడుతుందని. నువ్వేమిటి చంద్రుణ్ణి పెట్టుకుంటావు అందావిడ. ఆయన అన్నాడు, అనవుడు దక్షు యజ్ఞమున కలిగిన వాడు సురాళికేను పీడన మొనరించు చోట వికటంబుగ సోముని మేను త్రొక్కగానను శరణంబు వేడిన మనంబున నక్కటికంబు పుట్టి చేసిన దురుతంబు సోమునిటు చేయకపోదని బౌళిదాల్చితిన్. దక్షయజ్ఞ ధ్వంసంలో వీరభద్రావతారంలో దేవతలందరినీ తొక్కి అవతల పారేశారు. ఆ తొక్కేసినప్పుడు చంద్రుణ్ణి కూడా తొక్కేశాడు. చంద్రుడు శరణాగతి చేసి ప్రార్థన చేశాడు, శివ తప్పైపోయింది, నిరీశ్వర యాగానికి రావడం నన్ను మన్నించండి అని పాదముల మీద పడ్డాడు. అయ్యో తొక్కాని, పాదముల మీద పడ్డాడని జాలేసి, తొక్కాను కదా కాళ్ళ మీద పడ్డాడు కదా అని నెత్తినెట్టుకున్నాడు. అంత కింద వాడిని ఇంత పైనెట్టే. ఇంకంతకన్నా ఏం చేయను అంటే ఆయన పాదములు పట్టుకున్న వాడిని అనుగ్రహించడం కాదు, నెత్తి మీద ఎట్టుకుంటాడు. అంతకన్నా ఇంకా లోకంలో చెయ్యగలిగిన వాడెవరు? అందుకని చంద్రమౌళి అని పేరు వచ్చింది నాకు. పార్వతి ఇలా పుచ్చుకుంటా. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.